హాయ్ అండి. దేవుడికి నైవేద్యంగా అయినా పిల్లలకి స్వీట్ రెసిపీగా అయినా ఈ చక్కెర పొంగల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. టేస్ట్ లో అయినా కలర్ లో అయినా తగ్గేదేలే. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్ తో పెసరపప్పు తీసుకున్నాను. దానిని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాన్ని కుక్కర్ లో వేసుకోవాలి. అదే గ్లాస్ తో 2 గ్లాసులు బియ్యం కూడా తీసుకుని వాటిని నీట్ గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇంతలో వేరొక పక్క 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ ని కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నా. వేరొక పక్క తగినంత బెల్లం వేసుకుని కరిగించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ లో ఈ బెల్లం పాకం వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నా. అదే విధంగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్ గా ప్లేట్ లో వేసుకుని సర్వ్ చేసుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.